ఆ మాట అనే వరకు గుడ్డలో నీళ్ళు తిప్పుకుంటాను కదా. వరుణ్ పెద్దగైనాక నడుస్తా గిట్ల పంపిస్తావరా పనికి? పంపిస్తావా నన్ను పనికి? తాత నవ్వుతాడు నువ్వు గట్లా పంపిస్తావని చెప్పంటే. హాయ్ అన్న, నమస్తే అందరికీ. ఎట్లున్నారు? మేమైతే వస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. దారిలో కలిసి పెద్ద ఆయనకు లిఫ్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. పెద్ద ఆయన గురించి కొద్దిగా తెలుసుకుందామని చెప్పి పెద్ద ఆయన ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు అని చెప్పి అడగ. బిడ్డ నా పేరు రమేష్, నాకు 70 సంవత్సరాలు ఉంటాయి, 3 కొడుకులు, 1 బిడ్డ. అందరి పెళ్ళిళ్ళు అయ్యాయి. మొన్న మధ్యనే నాకు బ్రెయిన్కు ఆపరేషన్ అయింది బిడ్డ. ఇప్పుడైతే పని చేయడానికి అని చెప్పి వెళ్తున్నాను. నా భార్యతో కలిసి ఒక గుళ్ళో ఉంటాను అని చెప్పి అన్నాడు. ఈ వయసులో నువ్వు కష్టపడుతున్నావు అంటే నీ పిల్లలు సరిగా లేరనే కదా అర్థం అని చెప్పి అనగా కళ్ళలో నీళ్ళు తీసుకొని ఏడ్చాడు ఫ్రెండ్స్. నా జీవితంలో మంచి మంచి కష్టాలను, ఎన్నో సుఖాలను అనుభవించాను, అన్నింటినీ జయించాను. ఆఖరికి నా తలకు ఆపరేషన్ అయినా కానీ సక్సెస్గా జయించాను బిడ్డ. కానీ నా ఫ్యామిలీని మాత్రం జయించలేకపోయాను అని చెప్పి ఆయన అన్న మాటలకు నాకైతే చాలా బాగా అనిపించింది. చెప్పుకుంటే ప్రతి మనిషి